భుజస్కంధాల మీద మోస్తున్నాం శివశక్తులను భక్తి పారవశ్యంలా. సో మాకే ఇలా చుక్కెదురవుతుందంటే ఖచ్చితంగా జనాలు మాత్రం అమ్మవారికి మంచిగా బోనాలు చేయండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. భక్తులు కూడా సంయమనం పాటించి మీ అనుకూలంగా అంటే ఎప్పుడైనా బోనాలు చేయాలి, ఆషాఢ మాసం మొత్తంలో ఎప్పుడైనా బోనాలు చేయొచ్చు. సో మీరందరూ కూడా 365 రోజులు మనకు భక్తిని ప్రసాదించే అమ్మకి ఒకరోజు మనం నైవేద్యం పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. అలాగే అంగరంగ వైభవంగా కూడా ఈ బోనాల పండుగను ఆడపిల్లల్ని గౌరవించండి, ఆడపడుచుల్ని ఇంటికి పిలుచుకోండి, అక్క చెల్లెల్ని ఇంటికి పిలుచుకోండి. ద్వేషాలు విద్వేషాలు చాలామందికి ఉంటాయి, ప్రాపర్టీస్ ఇష్యూస్ ఉంటాయి, అన్నదమ్ములకి ఇష్యూస్ ఉంటాయి, గొడవలు ఉంటాయి, అవన్నీ మర్చిపోండి. ఒక్కసారి బోనాల పండుగ ఆడపడుచులను పిలిపించుకొని సెలబ్రేట్ చేయండి. బామర్దులందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోండి. ఇది ఆడపిల్లల పండుగ, స్త్రీని పూజించే పండుగ, శక్తిని పూజించే పండుగ. సో మీరు ఆడపిల్లలు మీ ఇంటి ఆడపడుచు మీ ఇంటి గుమ్మం కడిగించుకోండి, వాళ్ళని పిలిపించి మీ తోచిన కడిగి ఒక రైక మొక్కనైనా పెట్టి వాళ్ళకి ఏదో మీకు తోచిన కట్నం గాజులు వేయించి పంపించండి, వాళ్ళతో గుమ్మం కడిగించుకొని పంపించండి. మీకు మంచి జరుగుతుందని అందరి యావత్ తెలంగాణ ప్రజలకి భక్తులందరికీ నేను ఒకటే విన్నపిస్తున్నాను. ఆడపడుచుని పిలిపించుకొని వాళ్ళకి మీకు తోచినంతలో నూనె పోగేందుకు కాదు, ఆ చీర సార పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని గుమ్మం కడిగించి వాళ్ళని పంపించండి. సంతోషంగా వాళ్ళకు పూట మంచి భోజనం పెట్టి పంపించండి. జై మాతాజీ. జై మాతా.